అతిషి మార్లేనా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించింది. మరోవైపు న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి ఓటమి, ప్రస్తుత ముఖ్యమంత్రి గెలుపు. వెరసి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం ఊరటనే చెప్పాలి. అతి స్వల్ప ఊరట అతిషి రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కలిగింది. సో ఇప్పటివరకు కూడా 200-300 ఓట్ల తేడాతో అతిషి వెనకంజలో ఉంటే అతిషి ఇప్పుడు గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట లభించిందని చెప్పాలి. రైట్, న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, అగ్ని పరీక్షకు సిద్ధమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు అగ్ని పరీక్షలో ఓడిపోయారు. ఢిల్లీ ప్రజల తీర్పు న్యూఢిల్లీ భారతీయ జనతా పార్టీదని డిక్లేర్ చేశారు. మరోవైపు అతిషి గెలవడం జరిగింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి. సో ఎట్లా చూడొచ్చు, ఈ రెండు వేరియేషన్స్ ఎట్లా చూడొచ్చు, భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఓడిపోయారు. ఆయన పైన పర్వేజ్ సింగ్ వర్మ విజయం సాధించారు. మరోవైపు జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా కూడా ఓడిపోయాడు. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ మొదటి పార్టీ కూడా అంతా తామే నడిపించారు. ఒకవైపు ఈ ఎలక్షన్స్ లో చావోరేవో తేల్చుకోవాలన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయం సాధించిందని మనం చెప్పుకోవచ్చు. వరుసగా 3 సార్లు విజయం సాధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 4వసారి కూడా తమ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలన్న ఆశలు గల్లంతాయి. ఒకవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక్కరొక్కరుగా ఓడిపోవడం కూడా ఆ పార్టీకి ఢిల్లీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత భావం ఏర్పడింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఓడిపోవడం, సత్యేంద్ర జైన్ ఓడిపోవడం, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడమే పార్టీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోవాలని విషయంగా ఉంది. మరోవైపు సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి అతిషి కల్కాజీ ఆ స్థానం నుంచి రమేష్ బిదూరిపై, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ బిదూరిపై విజయం సాధించారు. చివరి రౌండ్ ఓట్లు, చివరి వరకు కూడా 200-300 లీడ్లో ఉన్నటువంటి రమేష్ బిదూరి చివరి రౌండ్లో అతిషిపై ఓడిపోయారు. ఒకవైపు ఎలక్షన్ సమయంలో అతిషి, ఒకవైపు రమేష్ బిదూరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకవైపు రమేష్ బిదూరి ఢిల్లీ రోడ్లకు సంబంధించి, ఒకవైపు ప్రియాంక గాంధీ పోలీసులు చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా కొంత సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత మహిళల మీద గౌరవం లేకుండా రమేష్ బిదూరి మాట్లాడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. ఇటు రమేష్ బిదూరి వ్యవహార శైలి పెట్ట కూడా అతిషి తన సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి జనంలోకి వెళ్లారు. చివరి రౌండ్ లో ఎట్టకేలకు గట్టెక్కారు. ఆమె చివరి రౌండ్ లో 200-300 ఓట్లతో జడతో ఆమె గెలిచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు మొత్తం భారతీయ జనతా పార్టీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వ్యవహార శైలి అంతా కూడా పూర్తి స్థాయిగా రెండు పార్టీల మధ్యనే ముఖాముఖి పోరు జరిగింది. మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చర్చలోకి రానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఒకవైపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు ముఖాముఖి పోరు ఉంటున్నాయో అక్కడ సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 3 సార్లు శీలా దీక్షిత్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో 3 సార్లు ఢిల్లీ పైన ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నామమాత్రం సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితులు నెలకొన్నది. తొలిసారి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా ఎలక్షన్కి వెళ్ళడంతో కూడా 2 సార్లు ఒక్క స్థానాన్ని కూడా పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢిల్లీలో నామమాత్రం సీట్లు లేకుండా 0 సీట్కి పరిమితమైంది. ఈసారి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇటు ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వారికి ఈ ఫలితం అనుకున్న ఫలితం ఎక్కడ రాని పరిస్థితి నెలకొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ బలపడ్డ తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నామమాత్రం ఎలాంటి ప్రభావం లేని పరిస్థితి తయారైంది. అనేక రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయో ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ తమ మొత్తం ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు గతంలో కూడా పంజాబ్ లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా ఎలక్షన్స్ వెళ్ళిన సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి తోసిరాజని ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత గోవాలో కావచ్చు, మిగతా నార్త్ ఈస్ట్ స్టేట్ లో కావచ్చు, అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ బలపడుతూ వస్తుంది. ఇటు రీసెంట్ గా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు గుజరాత్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడెక్కడైతే తమ సొంతంగా గెలవడం కోసం ప్రయత్నం చేసిందో అక్కడ ఖచ్చితంగా బీజేపీకే లాభం చేకూర్చింది రాజకీయంగా. మరోవైపు గతంలో బీఎస్పీ పార్టీ పైన ఇలాంటి నింద ఉండేది. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ బీజేపీ కోసం బి టీమ్ గా పనిచేస్తుందనే ఆరోపణలు ఉండే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సొంత ప్రభావం కాపాడుకోవడం కోసం బలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అది ఒక మరణ శాసనంగా మారింది. దీంతో భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని ఎలిమినేట్ చేస్తూ తానే బలపడుతూ అక్కడ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనపడ్డది. మొన్న జైలుకి వెళ్ళొచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ సెంటిమెంట్ తోని ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో, అవినీతి ఆరోపణల కేసులో ఆయన జైలుకి వెళ్ళొచ్చారు. తిహార్ జైలు నుంచే కొంతకాలం పరిపాలన చేయాలని భావించినప్పటికీ కూడా ఆ తర్వాత రాజీనామా చేసి అతిషిని ఆ సీట్లో కూర్చోబెట్టి పరిపాలన సాగించారు. ఒకవైపు మనీష్ సిసోడియా దాదాపు 7.5 కాలంగా జైల్లోనే ఉన్నారు. ప్రధానంగా అవినీతి ఉద్యమాన్ని
ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ముందుకు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నా హజారే ఉద్యమంతో జనంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత ఏదైతే ప్రధాన అస్త్రంగా జనంలో చెప్పుకొని వెళ్ళిందో అదే అస్త్రం వారికి మెడకు చుట్టుకొని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమికి కారణమైందని చెప్పి మనం స్పష్టంగా విశ్లేషించుకోవచ్చు. అవినీతి స్వామి, ఒకసారి గత ఎన్నికలతో ఆరోపణలు పోలిస్తే 2020తో పోలిస్తే గనక బీజేపీ సీట్లు 40 స్థానాలు పెరిగినాయని చెప్పాలి. సేమ్ టైం 40 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పడిపోయింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒకవైపు 10 ఏళ్ల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ డౌన్ ఫాల్ కనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత 2 స్థానాల్లో అప్పట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఏకంగా 47 స్థానాలకు చేరుకుంది. మరోవైపు అన్నా హజారే చేసినటువంటి కామెంట్స్ను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి. సో ఇంతకాలం ఒక ఆమ్ ఆద్మీ అంటే సాధారణ పౌరుడిలాగా అధికారంలోకి వచ్చిందంటే బేసికల్లీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన విషయం స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ పార్టీని కాదని, భారతీయ జనతా పార్టీ లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది కేవలం రాజకీయ సిద్ధాంతాలతో కాదు. సో మిగతా పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకా లేదంటే భారతీయ జనతా పార్టీకా, కాంగ్రెస్ పార్టీకా ఉన్నటువంటి రాజకీయ సిద్ధాంతాలు ఆమ్ ఆద్మీ పార్టీకి లేవు. కేవలం రాజకీయం, అట్ ది సేమ్ టైం అధికారం కోసం మాత్రమే వచ్చింది స్పష్టంగా తెలుసు. బట్ ఇట్లా నేపథ్యంలో అన్నా హజారే చేసినటువంటి కామెంట్స్ కూడా ద ప్యూరిటీ ఆఫ్ ద పర్సన్ అది మిస్ అయింది. అవినీతి ఏదైతే ఉండకూడదు అనుకున్నామో మద్యం కుంభకోణం విషయంలో అదే అవినీతి జరిగింది. సో ఇవన్నీ వద్దు అని పదే చెప్తున్నాను, నా మాట వినలేదు, నన్ను కాదని ముందుకెళ్లారు, ఈరోజు అనుభవిస్తున్నారు అన్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు బీజేపీ ఎదుగుతున్న వర్షన్, అటు ఆమ్ ఆద్మీ డౌన్ ఫాల్ అవుతున్నటువంటి వర్షన్? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు ప్రధానంగా అన్నా హజారే ఏదైతే దేశంలో లోక్పాల్ ఉద్యమం ద్వారా దేశంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దీన్ని నిర్మూలించాలంటే సామాన్యుడి కేంద్రంగానే పరిపాలన ఉండాలి, ఎక్కడ కూడా అవినీతికి తావులేని విధంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమంలో చేరినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత అన్నా హజారే బయటకు వెళ్ళిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి మొత్తం తానే పార్టీని నడిపించారు. చాలా మంది కలిసి వచ్చినప్పుడు కూడా కొద్దిమంది తొలి దశలో ఉన్నటువంటి వ్యక్తులంతా బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ మొత్తం తానే పార్టీ నడిపించి ఢిల్లీలో 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడైతే తమ సిద్ధాంతాన్ని ప్రధానంగా భూమికగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిందో ఆ సిద్ధాంతం మధ్యన వాళ్ళు బోల్తా పడ్డారు. మద్యం కుంభకోణం కావచ్చు, మిగతా అవినీతి వ్యవహారాలు కావచ్చు, మరోవైపు శీష్మాల వ్యవహారం కావచ్చు, తాను అత్యంత సాధారణ వ్యక్తిగా ఉంటాను, తొలుత వ్యాగనార్ కారులో తిరుగుతానని చెప్పినటువంటి ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత జడ్పీఎస్ సెక్యూరిటీ కావచ్చు, మరోవైపు తన విలాసవంతమైన జీవితం కూడా జనానికి నచ్చలేకుండా ఇబ్బంది పడ్డారు. అదే వారికి ఇప్పుడు రాజకీయంగా కొంత మరణ శాస్త్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పదే చెప్తూ వచ్చినటువంటి ప్రధాన అస్త్రమే వారికి ఇప్పుడు రాజకీయంగా కొంత అనేక రకాలుగా నష్టం చేకూర్చింది. ఈసారి జైలుకి పోయి వచ్చిన తర్వాత తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతాను, తను క్లీన్ చిట్ తను నిరూపించుకుంటానని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ప్రతి జనం ఢిల్లీ ప్రజలతను చిత్కరించాలని చెప్పుకోవచ్చు. మరోవైపు గతంలో ఒకవైపు రీసెంట్ గా జార్ఖండ్ ముఖ్యమంత్రి గెలిచినటువంటి హేమంత్ సోరెన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వారి మీద వచ్చినటువంటి పెద్ద ఎత్తున సానుభూతి కలిసి వచ్చి వారిని రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడ్డది. వారు ఎలక్షన్ లో వారికి విజయానికి అనుకూలంగా మారింది. వారికి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాతనే వారంతా కూడా మరోసారి ఎలక్షన్ లో విజయం సాధించారు. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ ప్రజలు అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంలో వాళ్ళంతా కూడా మనస్కరించాక ఖచ్చితంగా అతని ఓటమికి జనం ఓటేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనతో పాటు మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు, సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. వీరంతా కూడా జైలుకి వెళ్ళిన వారందరినీ కూడా ప్రజలంతా కూడా కట్టగట్టి పక్కకు పడేసినట్టుగా పక్కకు తోసివేశారు. ఇటు అతిశి కొంత ముఖ్యమంత్రి పీఠంగా ఉండి కొంత పరిపాలన అనుకూలంగా సాగించి చెప్పినప్పటికీ కూడా మరో అరవింద్ కేజ్రీవాల్ ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం కోసం తన ప్రయత్నం చేస్తానని చెప్పి పదే చెప్పింది. కానీ రమేష్ బిద్దూరి పైన వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా కొంత నష్టం చేకూర్చి ఆ రమేష్ బిద్దూరి కూడా చివరి రౌండ్ లో ఓడిపోయారు. అతిశికి కొంత విజయం, కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ పైన కొంత పోరాడడం కోసం ఆమె మొదటి నుంచి ముందు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అనేక చోట్ల కూడా అనేక రాష్ట్రాల్లో తాము ఢిల్లీలో గెలిచిన సందర్భంగా ఇదే అంశాన్ని భారతీయ జనతా పార్టీకి మేమే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటాము, దేశవ్యాప్తంగా పోటీ చేస్తాము, అనేక రాష్ట్రాల్లో మా ప్రాభవం నిలుపుకుంటామని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తమ సొంత గడ్డపైన ఇప్పుడు బోర్లా పడ్డ పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు రీసెంట్ గా జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీతో కాదని సొంతంగా ఎలక్షన్ వెళ్లడంతో కూడా ఇటు కాంగ్రెస్ నష్టపోయింది, దాంతో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నష్టపోయింది. దీంతో భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చింది. అంతకుముందు గుజరాత్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడంతో కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గండిపడి 2వ స్థానంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయి భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చింది. ఎక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజకీయంగా ఎలక్షన్స్ లో పోటీ చేసిందో ఆయా చోట్ల ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చి భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా తమ వ్యవహార శైలి ముందుకు వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే స్థాయిలో తాము ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తొలుత తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు తొక్కిపెట్టి ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు వెంటపడి వాటిని ఎలిమినేట్ చేసే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమకు ప్రధాన థ్రెట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తమ పక్కకు జరుపుకునే విధంగా
భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఒకవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పదే పదే ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. మిడిల్ క్లాస్ కావచ్చు, చిన్న కింద పేద వర్గాలు కావచ్చు, వారందరూ కూడా కేవలం ఉచిత విద్యుత్, ఉచిత నీరు అని చెప్పి పదే పదే ప్రచారం చేశారు. ఢిల్లీలో యమునా నది పెద్ద ఎత్తున కలుషితమైంది, దీనికి హర్యానా కారణం అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ప్రచారం చేశారో దీనికి సంబంధించి నాయబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రి స్వయంగా ఒకవైపు యమునా నది వద్దకు వెళ్ళి ఆ వాటర్ తాగింది, ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నదంతా ఉత్త అబద్ధం అని చెప్పేసి ఆ నిరూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలు కూడా పదే పదే వస్తున్నటువంటి మురికినీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందిగా చిత్కరించుకున్నారు. వాళ్ళు చాలా చోట్ల ఎక్కడైతే వారికి ఆ పట్టం కట్టారో వారికి ఈరోజు దూరం పెట్టేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఢిల్లీలో పేద ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడేది. ఒకవైపు ఉచిత విద్యుత్ విషయంలో కావచ్చు, విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తాయి, వాటర్ బిల్లులు ఎక్కువ వస్తాయి, వాటి విషయంలో ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు చాలా మంది మహిళలకి ఈసారి మహిళా సమ్మాన్ నిధితో ఒక్కొక్కరికి ఒక్కో మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి పదే పదే ప్రచారం చేసినప్పుడు కూడా మహిళలు కూడా వారికి పెద్ద ఆదరణ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనబడట్లేదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రయోగం చేసిందో, భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా దాదాపుగా 1,500 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చి 6 నెలల ముందు నుంచే ఇచ్చి ప్రజల్లో తన నమ్మకాన్ని కూడగట్టుకున్న తర్వాత ఎలక్షన్స్ వెళ్ళింది. ఆ రిఫ్లెక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా కనబడి వారి విజయానికి దోహదం చేసింది. కానీ ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే పదే పదే ప్రచారం చేసిందో, తమ అధికారంలో ఉండి కూడా ఒక 6 నెలల ముందు నుంచి కూడా మహిళలకు ఆ నిధి కొంత ఇచ్చి ఉంటే కనుక కొంత వారికి సానుభూతితో కొంత మరింత మహిళా ఓట్లు పడే అవకాశం ఉంది. పదే పదే కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారానే ఎలక్షన్ చేస్తామంటే కుదరదనేది ఢిల్లీ ప్రజలు స్పష్టంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు అధికారంలో ఉన్న సందర్భంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధి కోసం పదే పదే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున రోడ్లకు సంబంధించి అభివృద్ధి కావచ్చు, మరోవైపు ఢిల్లీ మెట్రో కావచ్చు, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా ఢిల్లీలో చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఢిల్లీ ప్రజలకు ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితుల్లో ఒకవైపు అవే ఉన్నాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఎలాంటి అభివృద్ధి కాలేదనేది కూడా ఢిల్లీ ప్రజల మనసులో ప్రధాన నెలకొని ఉన్నది. ఢిల్లీలో పెరుగుతున్న ధరలు కావచ్చు, సామాన్యునికి ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ అంటే సాధారణ వ్యక్తి సెంట్రిక్ గా జరిగే రాజకీయ పార్టీగా వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీని విచ్చిపోయి కేవలం అవినీతి పైన దృష్టి పెట్టడంతో వారికి రాజకీయంగా ఇప్పుడు వారికి ముప్పు తెచ్చిపెట్టింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్.